ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు నా అభిమానులు ఎందుకంటే 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేసినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలే తప్ప ఎప్పుడు కూడా జిల్లాలో ఏ విధమైన పదవులు కావాలని కానీ పైరవులు చేయడం కానీ ఎప్పుడు జరగలేదు. ఆ రోజున ఐక్యంలో ఓ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక యువకుడిని తీసుకురావాలనే ఉద్దేశంతో యనమల రామకృష్ణ గారిని విద్యావంతుడిగా తీసుకురావడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అనేక సేవలు అందించడం జరిగింది నేను. అయినప్పటికీ ఈ రోజున 2 సార్లు పోటీ చేసినప్పటికీ యనమల రామకృష్ణ గారి అమ్మాయికి టికెట్ ఇచ్చినప్పటికీ ఎంతో ఆనందంతో పనిచేసాం. ఆ పాపను నలుగురికి పరిచయం చేసాం. అయినప్పటికీ మరి ఆయనకి పదవులే ప్రధానంగా పెట్టుకుని నన్ను దూరంగా పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి పదవులు ఇప్పించాలని చెప్పినప్పుడు కూడా నాకే విధమైన అవకాశం లేకుండా ఆయనకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా అతని సొంతానికి ఉపయోగించుకుని ఇవాళ ఎమ్మెల్సీ అవనండి, ఎమ్మెల్యే అవనండి, పార్లమెంట్ సభ్యులు అవనండి, ఇవన్నీ కూడా అతని సొంతానికే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూసుకుని తీసుకున్నాడు తప్ప 40 సంవత్సరాలు స్థానికంగా పార్టీకి కానీ రామకృష్ణ గారికి కానీ చెడ్డ లేకుండా ఏదైనా చిన్న చెడ్డ ఉంటే నా నెత్తి మీద వేసుకుని పార్టీని నడిపినందుకు ఈ రోజున నేను మోసపోవడం జరిగింది. ఇక రామకృష్ణ గారు ఉండగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు నా అభిమానులు ఎందుకంటే 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేసినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలే తప్ప ఎప్పుడు కూడా జిల్లాలో ఏ విధమైన పదవులు కావాలని కానీ పైరవులు చేయడం కానీ ఎప్పుడు జరగలేదు. ఆ రోజున ఐక్యంలో ఓ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక యువకుడిని తీసుకురావాలనే ఉద్దేశంతో యనమల రామకృష్ణ గారిని విద్యావంతుడిగా తీసుకురావడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అనేక సేవలు అందించడం జరిగింది నేను. అయినప్పటికీ ఈ రోజున 2 సార్లు పోటీ చేసినప్పటికీ యనమల రామకృష్ణ గారి అమ్మాయికి టికెట్ ఇచ్చినప్పటికీ ఎంతో ఆనందంతో పనిచేసాం. ఆ పాపను నలుగురికి పరిచయం చేసాం. అయినప్పటికీ మరి ఆయనకి పదవులే ప్రధానంగా పెట్టుకుని నన్ను దూరంగా పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి పదవులు ఇప్పించాలని చెప్పినప్పుడు కూడా
నాకు ఏ విధమైన అవకాశం లేకుండా ఆయనకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా అతని సొంతానికి ఉపయోగించుకుని ఇవాళ ఎమ్మెల్సీ అవనేయండి, ఎమ్మెల్యే అవనేయండి, పార్లమెంట్ సభ్యులు అవనేయండి, ఇవన్నీ కూడా అతని సొంతానికే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూసుకుని తీసుకున్నాడు తప్ప 40 సంవత్సరాలు స్థానికంగా పార్టీకి కానీ రామకృష్ణ గారికి కానీ చెడ్డ లేకుండా ఏదైనా చిన్న చెడ్డ ఉంటే నా నెత్తి మీద వేసుకుని పార్టీని నడిపినందుకు ఈ రోజున నేను మోసపోవడం జరిగింది. ఇక రామకృష్ణ గారు ఉండగా